అని హెల్త్ ఇష్యూస్ వల్ల అతను రాలేకపోయాడు. చెప్పమన్నాను. థ్యాంక్ యూ. దగ్గర పెట్టారు సార్. హోంవర్క్ చేయలే. లాస్ట్ సార్ వచ్చాడు. ఆయన వచ్చి అందరినీ చూడమన్నాడు, అందరినీ చూపిమన్నాడు. అందరు చూపించారు. నా దగ్గరకు వచ్చిన ఆల్మోస్ట్ నా దగ్గరకు వచ్చిన తర్వాత స్టాప్ అయిపోయింది. ఇంకా సరే క్లాస్ స్టార్ట్ చేద్దామన్నాడు. నేను లేచి నిలబడుకొని ఊరుకుండకుండా పడుకుని విపరీతంగా లేడీస్ బెంచ్ ముందు బాగా పోయి మోకాళ్ళ మీద ఉంటున్నాడు. అంటే మీకు అందరు గుర్తుంటుంది, స్టేజ్ అందరికి కనబడుతుంది అన్ని క్లాసులు. ఏందిరా ఇది, నేను ఊరికి అనవసరంగా ఇరుక్కున్నారు. సిహెచ్ ప్రసాద్, నాలుగు మర్చుడా, ఎన్ ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, టిఎల్ నరసింహం, ఎస్వి కృష్ణ, ఎస్వికే రెడ్డి, శ్రీనివాసమూర్తి, పాండు, చంద్రశేఖర్ నారాయణపేట్, జాఫర్, డబ్ల్యూ రవి, ఆర్ఎల్ఎన్ రాజు, మనోహర్ రెడ్డి జీ, మనోరంజన్, ఇదెవరా డేవిడ్ పిసి, ప్రదీప్ కుమార్, బాబు చంద్రపాల్, సయ్యద్ ఖలీల్, మధుకుమార్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, మధుకుమార్ రెడ్డి, ఎస్ వేణుగోపాల్ రెడ్డి, ప్రొఫెసర్ శరత్, రామ్ సుబ్రహ్మణ్యం. రంగంలో చదువులు కూడా వదులుకొని ఒక నటుడిగా, ఒక ఫ్రెండ్గా సాటి సేవ చేస్తున్నటువంటి పిఎఫ్జే రంజన్. నాకు వచ్చి చూసుకోండి దయచేసి. ఓకే, ఫోటోస్ ప్లీజ్. ఓకే. లాట్ ఆఫ్ సోషల్ వర్క్ ఇన్ హైదరాబాద్. ఇంకా టీ సెక్షన్ పిలిచి ముందు మళ్ళీ దిగడం ఎక్కడం లేకుండా ఉంటేనే దాన్ని అందుకోవాలి. ఇంకా నేను ఆ వైపుగా లోపలికి రావాలని ప్రయత్నం చేస్తున్నాను. భగవంతుడు మీ అందరి ఆశీస్సులు నాకుంటే తప్పకుండా ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రాం ద్వారా ఒక సర్వీస్ ఓరియంటేషన్ ప్రోగ్రాంతో ముందుకు వెళ్ళాలని ఇది నా జీవిత ఆశయం. ఇన్ని రోజులు నా కోసం సంపాదించాను. ఇంకా నా చుట్టూ నన్ను ఇంత మనిషిని చేసిన వాళ్ళ కోసం చెయ్యాలనేది నా అభిప్రాయం. భగవంతుడు నాకు తప్పకుండా ఆ అవకాశాన్ని ఇస్తారని నేను అనుకుంటున్నాను. అది సక్సెస్ కావాలని మీరందరూ ఆశీర్వదించారు. చూడండి మా. థ్యాంక్ యూ. తీసుకున్నామా పిలుస్తుంది చూద్దాం అనుకున్నాము, బట్ టైం కన్స్టెంట్ గా చేయలేకున్నాము. అందరు లేడీస్ అట్లే ఉందండి. నెక్స్ట్ మళ్ళా ఓకే. అదే 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 అది కాదురా. సరే నువ్వు లేకపోతే ఫోటోలో మేడం మీరు ఇక్కడ చూడండి ఫస్ట్.
జాగ్రత్త. ఈ దినం మా సిఎస్ఎస్ స్కూల్ 1976 ఎస్ఎస్సి బ్యాచ్ సంబంధించినటువంటి మా మిత్రులందరూ కూడా ఈరోజు ఈ మానస హోటల్లో కలుసుకోవడము చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అందరూ కూడా చాలా ఆనందంగా పాల్గొన్నారు. మేము ఇన్వైట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినారు, మాతో కలిసినారు. మేము వాళ్ళని గౌరవించుకున్నాము, మేము ఆడుకున్నాము, హ్యాపీగా స్పెండ్ చేసినాము. మాలో ఉండేటువంటి చిన్నప్పటి ఆప్యాయతలు కానీ, చిన్నప్పటి విశేషాలు కానీ, చిన్నప్పుడు జరిగినటువంటి ముచ్చట్లన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పంచుకున్నారు. దట్ హ్యాస్ క్రియేటెడ్ ఎ వండర్ఫుల్ అట్మాస్ఫియర్. ఈ విధంగా ప్రతి ఇయర్ ఇక్కడ జరిగినటువంటి సమావేశంలో ఇటువంటి సమావేశం మళ్ళీ జరగాలని చెప్పేసి కనీసం సంవత్సరానికి ఒకసారి కూడా మంచి వెన్యూలో ఇంకా కొంతమంది మిస్ అయినటువంటిది మాకు కొద్దిగా బాధగా ఉంది. కాబట్టి ఈసారి జరిగేటువంటి సమావేశంలో మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వన్ ఆఫ్ ది ఆర్గనైజర్స్గా ఉండడం అనేటువంటిది నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అట్ ది సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది పార్టిసిపెంట్స్ అండ్ ఆల్సో 2 or 3 members who have done worked very hard for this function, particularly Ramakrishna Kumari, శరత్ బాబు, డాక్టర్ నాగూర్, మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో శ్రమపడి రకరకాల ఒకరేమో కర్ణాటక నుంచి, కొందరు తెలంగాణ నుంచి, కొందరు ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి ఇట్లా రకరకాలుగా వచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటూ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఈరోజు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా వాళ్ళందరి తరఫున, ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ఐ థ్యాంక్ యూ సో మచ్. సో ఇటువంటి మళ్ళీ జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మీ అందరి తోడ్పాటుతో, మీ అందరు ఇచ్చినటువంటి సహకారంతో నెక్స్ట్ మళ్ళీ మేము చేసుకుంటాము, హ్యాపీగా గడుపుకుంటాము. ఈరోజు వచ్చినటువంటి వాళ్ళే కాకుండా నెక్స్ట్ జరిగేటువంటి సమావేశంలో మరింత మంది 1976 సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉన్నా కానీ, ఎక్కడ రాష్ట్రాల్లో ఉన్నా కానీ, ఎటువంటి ఉన్నత పదవుల్లో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ వాళ్ళందరినీ లొకేట్ చేస్తున్నాము. ఆ పనిలో మన మిత్రులందరూ కూడా ఉన్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ అన్నీ మేము తీసుకుంటా ఉన్నాము. కాబట్టి నెక్స్ట్ జరిగేటప్పటికి సాధ్యమైనంత మందిని అందరినీ కూడా దిస్ ఈజ్ 1976 కడప సిఎస్ఐ స్కూల్ బ్యాచ్ మెంబర్స్ ఈసారి జరిగినప్పుడు సాధ్యమైనంత మందిని మేము పార్టిసిపేట్ చేసేదానికి కృషి చేస్తాము. మరింత బాగా ఈరోజు జరిగినటువంటి ప్రోగ్రాం కంటే కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఎక్కడి నుంచో వచ్చినారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ తెలుపుకుంటూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యాజ్ అన్ ఆర్గనైజర్ ఐ థ్యాంక్ యూ సో మచ్. ఈనాడు 1976 సంవత్సరం 10వ తరగతి చదివినటువంటి సిఎస్ఐ స్కూల్లో విద్యార్థులమందరము, అన్ని సెక్షన్ల విద్యార్థులు దాదాపు కలిసి ఈరోజు మానస ఇన్ హోటల్లో ఒక గెట్ టుగెదర్, ఒక వేడుకలు జరుపుకోవడానికి చాలా సంతోషకరమైనటువంటి వాతావరణము మేము ఏర్పరచుకున్నాం. అందరము కూడా ఆ రోజులో 75వ సంవత్సరంలో అనగా మేము అప్పుడు టీనేజ్లో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అరమరకి లేకుండా, ప్రేమ ఆప్యాయతలకు లోను కాకుండా, కొరతలు లేకుండా, అలాగే ఇప్పుడు దాదాపు 64-65 సంవత్సరాలలో మేము ఉన్నాం. ఇప్పటికి కూడా అదే ప్రేమ, అదే ఆప్యాయతల్లో పలకరించుకుంటూ ఒకరినొకరు ఉండడము చాలా సంతోషకరంగా ఉన్నది. మరి ఇందులో భాగంగా మరి మా దాదాపు 8 మందిని ఎన్నుకొని వివిధ రంగాలలో మరి ప్రావీణ్యం పొందినటువంటి వారికి అవార్డులు ఇవ్వడం కూడా చాలా సంతోషకరము. ఇందులో ఎక్కడెక్కడో వివిధ రంగాలలో ఎక్కడెక్కడో వేరే వాళ్ళు అవార్డులు తీసుకొని ఉండవచ్చు. కానీ ఈరోజు మా చిన్ననాటి స్నేహితుల మధ్య నేను కూడా ఒక మంచి ఉత్తమ కళాకారుడిగా ఒక అవార్డు పొందడం నాకు కూడా చాలా సంతోషకరము. ఇది నా జీవితంలో మరపురానటువంటి ఒక లైఫ్ టైం అచీవ్ అవార్డు నాకు ఇచ్చిన్నారు. నా స్నేహితులందరికీ కూడా నేను నా యొక్క కళాభివందనములు తెలియజేసుకుంటూ ఇలాంటివి మున్ముందు ఇంకా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. మేమే కాకుండా మా కుటుంబ సభ్యులతో కూడా నెక్స్ట్ కలవాలని ఆశపడుతున్నాం, ఇష్టపడుతున్నాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. నా పేరు మనోరంజన్, టీవీ ఆర్టిస్ట్, కడప. ఈరోజు జరిగినటువంటి ఈ ప్రోగ్రాం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అదేవిధంగా ఈ ప్రోగ్రాం తర్వాత నేను ఇచ్చేటువంటి ఒక చిన్న సలహా ఏమంటే, ఈ విధంగా
స్కూళ్ళల్లో కానీ కళాశాలలో కానీ ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్లాస్ వాళ్ళు ప్రతి స్కూల్ వాళ్ళు ఈ విధమైన సమావేశాలు జరుపుకుంటే అది సంఘానికి ఎంతో మేలు జరుగుతుంది, మిత్రులందరూ కలుసుకోవచ్చు, అది ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అనేటువంటి క్రియేట్ అవుతుంది. కాబట్టి నేను నా తరఫున విన్నవించేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి క్లాస్ కానీ వాళ్ళ కళాశాల కానీ పూర్వ విద్యార్థులు కానీ ఇంకేదైనా కూడా సోషల్ యాక్టివిటీ అనేటివి జరుపుకోవడము, అందరూ ఆనందంగా ఒకరోజు గడుపుకోవడం వల్ల అది సమాజానికే కాకుండా మనకు కూడా హెల్త్ పరంగా రకరకాలు కూడా ఎంతో ఆనందంగా ఉంటుందనేటువంటి భావన నేను వెళ్ళిపుచ్చుతున్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సలహాను పాటించవలసి. నా పేరు డాక్టర్ ఆర్ఎల్ఎన్ రాజు, 1976 ఎస్ఎస్సి బ్యాచ్. ప్రస్తుతం నేను విఐటి వేలూరు యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రామకృష్ణ కుమారి. నేను హౌస్ వైఫ్ను. ప్రజెంట్ బొటిక్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు సమావేశమైన వాళ్ళందరూ నా చిన్ననాటి స్నేహితులు. నా స్నేహితులతో ఎప్పటి నుంచో కలవాలని కోరికగా ఉండింది. ఆ కోరిక ఈరోజు నెరవేరినందుకు ఈ నెరవేర్చడానికి సహాయపడిన నా మిత్రులందరికీ మనస్పూర్వ నమస్కారాలు చేస్తున్నాను. నా పేరు మైథిలి. నేను శ్రీ సాయి విజ్ఞాన్ స్కూల్ కరెస్పాండెంట్ని. 1976 బ్యాచ్ అయినటువంటి మేమందరం ఇక్కడ కలుసుకున్నాము. 2018లో కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేశారు, కానీ మేము అప్పుడు కలుసుకోలేకపోయాము. కానీ చాలా చక్కగా నిర్వహించారు ఆర్గనైజర్స్. తర్వాత మాకు ఒక భరోసా వచ్చింది, మాకు ఇంతమంది అన్నలు ఉన్నారనే ధైర్యం కూడా వచ్చింది. ఏ కష్టానికైనా మాకున్నారు వీళ్ళని. మమ్మల్ని ఇంటి ఆడబడుచుల్లాగా అన్ని విషయాల్లో వాళ్ళు మమ్మల్ని సన్మానించి సాగనంపుతున్నందుకు వాళ్ళ 1976లో నేను సిఎస్ఐ స్కూల్లో స్టూడెంట్ని. మేము స్కూల్లో చదివిన మళ్ళీ చెప్పాలన్నా మొదటి నుంచి. నా పేరు ఎల్జివే. నేను 1976 సిఎస్ఐ స్కూల్ స్టూడెంట్ని. మేము సిఎస్ఐ స్కూల్లో చదువుకున్న చదువులు, టీచర్స్ ఇచ్చిన డిసిప్లిన్తో మేము ఈరోజు కూడా అదే డిసిప్లిన్తో మూవ్ అవుతున్నాము. మమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్